దేవుడి వాక్యాన్ని కంటత చేయడం. ఇది ఒకప్పుడు చాలా మంది చేసేవారు. ఇప్పుడు సండే స్కూళ్ళకే పరిమితమైంది. ఇప్పుడు ఆ సండే స్కూల్లో కూడా సండే స్కూల్ టీచర్ల తల ప్రాణము వారికి తోకలు లేవు గాని ఉంటే వచ్చేసేది అక్కడికి. ఎందుకంటే వారు మెమరీ వర్స్ అసైన్మెంట్లు ఇస్తే పిల్లలు చెయ్యరు, పెద్దలు అంటే వారి తల్లిదండ్రులు చేపించట్లేదు అనేది వింటూ ఉంటాం. ద్వితీయోపదేశ కాండం నేను వచనాలు చదవడానికి సమయం లేదు. 6వ అధ్యాయం 4 నుండి 9 వరకు మీరు చదువుకోండి. దేవుడు ఏం చెప్పాడు? దేవుడి వాక్యం మీ హృదయంలో ఉండాలి, దేవుడి వాక్యం మీ పిల్లల మనసుల్లో మీరు వెయ్యాలి, దేవుడి వాక్యం మీ చుట్టూ కనబడాలి. ఎందుకంటే మీ చుట్టూ ఎందుకు కనబడాలంటే దాన్ని మీరు నెమరు వేసుకుంటూ కంట చేయడానికి. అండ్ 119 కీర్తన 9 నుండి 11 వరకు మనందరికీ తెలుసు, దేవుడి ఎదుట నేను పాపం చేయకుండా ఉండాలంటే దేవుడి వాక్యం నా హృదయంలో ఉండాలి. దేవుడి వాక్యం నా హృదయంలోనికి ఎట్లా వస్తుంది? నేను దాన్ని కంటత చేస్తే వస్తుంది. స్క్రిప్చర్ మెమరైజేషన్, లేఖనములను నేను కంటత చేస్తే వస్తుంది. స్పర్జన్ ఒక మాట అంటాడు, ఏ వ్యక్తికైతే బైబిల్ తన వేళ్ల దగ్గర ఉంటుందో ఆ వ్యక్తికి బైబిల్ తన యొక్క హృదయంలో ఉంది కనుక అతడు అన్ని పోరాటాల్లో ఒక విజేతగా ఉంటాడు, ఛాంపియన్గా ఉంటాడు. అతనితో ఎవరు కూడా పోటీ పడలేరు. అతడి దగ్గర ఉన్నటువంటి ఆయుధం ప్రపంచంలో మరెవరి దగ్గర లేదు. అతనికి ఉన్న దైవ వాక్య జ్ఞానం అన్నింటినీ జయిస్తుంది. ఇంకొక సేవకుడు అంటాడు, మనకు సమయం ఉన్నప్పుడు మనము దేవుడి వాక్యాన్ని కంటత చెయ్యాలి. కంటత చేయుట ద్వారా బైబిల్ మీద మనకు ఒక పట్టు వస్తుంది, బైబిల్ మనల్ని పట్టుకుంటుంది. అండ్ బైబిల్ మనకి జీవితంలో ప్రతి విషయంలో సరైనటువంటి నిర్ణయాలు, సరైనటువంటి జీవన విషయాలకు మనల్ని సిద్ధపరుస్తుంది. డొనాల్డ్ బార్న్ హౌస్ అనేటువంటి ఒక గొప్ప ప్రపంచ ప్రముఖ బైబిల్ టీచర్ ఉండేవాడు. సో ఒకానొక సమయంలో ఆయన ఒకరు ప్రశ్న అడిగారు, మీరు ఎన్ని గంటల సేపు ఒక్క మెసేజ్ కొరకు, ఒక్క ప్రసంగం కొరకు సిద్ధపడతారు? ఆయన చెప్పాడు, 30 సంవత్సరాల 30 గంటలు అన్నాడు. ఎందుకంటే ఆ టైంలో ఆయనది 45 సంవత్సరాల పై చిలుకు కాలం. ఆయన 15వ సంవత్సరంలోనే 15-year-old టీనేజ్ బాయ్గానే బైబిల్ స్టడీ చేయడం మొదలుపెట్టాడు. సో అప్పుడు ఆయన ఒక్కొక్క పుస్తకాన్ని కంటత చేయడం మొదలుపెట్టాడు. మొదట ఫిలిప్పీలకు రాయబడిన పత్రికను కంటత చేశాడు. 4 అధ్యాయాలు, అక్కడ ఉన్నటువంటి వచనాలన్నీ కూడా ఆ పుస్తకం అంతటిని కంటత చేశాడు. ఇక తర్వాత మిగతా ఒక్కొక్క పుస్తకాలు కంటత చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. కనుక ఏమంటాడు? 30 సంవత్సరాల 30 నిమిషాలు నేను దేవుడి వాక్యమును కలిగి ఉన్నాను గనుక నేను అంత సమయం ప్రసంగానికి తీసుకుంటాను. సో నేను మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అసైన్మెంట్ ఇస్తాను. వారానికి ఒక్క వచనం మీరు కంటత చేస్తే, వారానికి ఒక్క వచనం, సంవత్సరానికి 52 వచనాలు మీరు కంటత చేస్తారు.